ఒకటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ రాంగ్ పోస్చర్. ఓకే. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే లోయర్ బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం, కంటిన్యూస్‌గా కూర్చోవడం, ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ వర్క్ చేస్తారు. అవును. మీరు ఏదైనా కాల్ సెంటర్‌కి వెళ్ళుంటే మేము ఫస్ట్ అయితే గమనిస్తాము. అందరు సిస్టమ్ ముందు ఉంటారు. అందరు పిల్లలే. ఎర్లీ 20స్, లేట్ 20స్‌లో ఉంటారు. ఎవరు బ్యాక్ సపోర్ట్ తీసుకోరు. ముందుకు వంగి వర్క్ చేస్తుంటారు. హ్మ్. బెస్ట్ లైక్ థింగ్ దిస్. ఈజ్ యూ షుడ్ సిట్ విత్ బ్యాక్ సపోర్టెడ్ అండ్ యూ షుడ్ పుల్ ద కీబోర్డ్ మీ వైపు ఉండాలి. అండ్ లైన్ ఆఫ్ విషన్ షుడ్ బి ప్యారలల్ టు ద ఫ్లోర్. అందుకనే పేషెంట్ ఏంటంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ వాడుతున్నారు. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ అని దాన్ని బట్టి కూడా గైడ్ చేస్తాను. ఓకే. లైక్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ల్యాప్‌టాప్ వి టెల్ దెమ్ టు కీప్ లిటిల్ హై. కొంచెం హైట్‌లో పెట్టుకుంటే ల్యాప్‌టాప్ కూడా డెస్క్‌టాప్ అవుతుంది. సో క్రానిక్ సిట్టింగ్, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఇన్ రాంగ్ పోస్చర్ ఒక కారణం. ఇంకా చాలా కారణాలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓకే. ఎక్సెసివ్ వెయిట్. ఇప్పుడు మన బాడీ వెయిట్ అంతా పడేది నడుము మీదే, అవును. వెన్నుపూస మీదే. మన ఛాతీ గానీ, కడుపు గానీ దే డోంట్ టేక్ ఎనీ వెయిట్. వెయిట్ బేరింగ్ పార్ట్ ఏమైనా ఉందంటే స్పైన్, ఎస్పెషల్లీ లోయర్ స్పైన్. సో హెవియర్ ద పర్సన్, మోర్ లోడింగ్ ఆన్ ద స్పైన్. సో హెవీ వెయిట్ అనేది ఒక కారణం. తర్వాత కాన్స్టెంట్ డ్రైవింగ్ వల్ల ఏంటంటే 2 బోన్స్‌కి మధ్యలో ఉన్న డిస్క్ అనేది అరిగిపోతుంది. ఓకే. డిస్క్ అరిగిపోవడానికి డిస్క్ డీజనరేషన్, ఎక్సెసివ్ డ్రైవింగ్ కూడా ఒక కారణం.